సత్యారెడ్డి, టీవైటీడీసీ జనరల్ సెక్రటరీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. మేము గత 4 సంవత్సరాల నుంచి ఇది 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. మాకైతే ఇవాళ చాలా కలర్ఫుల్గా కనిపించింది. మేము అనుకున్నాం ప్రతిసారి ఒకదాని తర్వాత ఒకటి ఇంకా రెట్టింపు కావాలి, ఎక్కువ జరగాలని అనుకున్నాం. నాకు తెలిసినంతవరకు అయితే పరేడ్ గ్రౌండ్ కంటే కూడా ఇక్కడనే ఇంకా చాలా గ్రాండ్గా జరిగిందని చెప్పి మాకు వార్తలు వస్తున్నాయి. బయట ట్రాఫిక్ జామ్ అయిపోయింది. స్టేడియంలో ఎంతమంది ఉన్నారో బయట కూడా మళ్ళీ ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు, లోపలికి రాలేక వెయిట్ చేస్తున్నారు తెలిసింది. సో బయట వెయిట్ చేసిన వాళ్ళందరికీ కూడా మా తరఫున మేము సారీ చెప్తున్నాము. అందరికీ ఎంట్రీ ఇవ్వలేకపోయినాము, ఇక్కడ ప్లేస్ సరిపోలేదు. ఏదైనా సరే రెట్టింపుతో మా అందరి సమిష్టి కృషి, మా రవికిషోర్ గారు అక్కడ వైజాగ్లో ఉన్నా కూడా మమ్మల్ని అందరికీ కూడా నిమిషానికి ఎప్పుడు ఆయనకు అక్కడ కొంచెం విశ్రాంతి దొరికిన మాతో అందరితో ఫోన్లో టచ్లో ఉండి అందరిని కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ మా అందరికీ ఇక్కడ రమేష్ గారు, బ్రిజ్భూషణ్ గారు, శ్రీదేవి గారు, నవీన్ గారు, శ్రీనివాస్ గారు, చేతన గారు, వసంత కుమారి గారు, డేవిడ్ గారు, ఇంకా అందరు పేర్లు, శ్రీనివాస్ గారు, ఇంకా అందరూ అంటే అందరి పేరు అక్కడ చంద్ర గారు, మన విశ్వ గారు, అందరు కూడా పేరున గత 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి మేము అక్కడ ఒక ఆఫీస్లో ఒక సెక్రటరియట్ ఏర్పాటు చేసుకొని మా రవికుమార్ గారు, వారు కనపడతలేరు, రవికుమార్ గారు అందరికీ గత 15 రోజులు 20 రోజుల నుంచి మేమంతా అక్కడ ఆఫీస్లో కూర్చొని మా కార్యక్రమాలు నిర్వహించుకొని ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా శక్తి మేరకు పనిచేసాం. మేము ఎంత పని చేసామో అంత రెట్టింపు జనం కూడా వచ్చింది. మా అందరికీ చాలా సంతోషం. ఇక్కడనే కాదు, మాకు మార్నింగ్ ఒక సీఎం న్యూస్ దగ్గర నుంచి ఒక న్యూస్ వచ్చింది. అంటే వాళ్ళేమో తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు రేపు 6,000 మందితో చేస్తున్నారు, మనం 25, 30, 40 వేల మందితో వీళ్ళు ఎట్లా చేశారు, 50,000 మందితో ఎట్లా చేశారు, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి ఒక ఇక్కడ నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్, సిఐడి రిపోర్ట్ మార్నింగే సీఎం ఆఫీస్కి వెళ్ళిందంట. వాళ్ళు తర్జన పడుతున్నట్లు మాకు పొద్దున్నే మాకు అధికారికంగా ఇక్కడ తెలిసింది. కాబట్టి మనందరికీ, మన టీవైటీసీకి, మన ఇతర యోగా సంస్థలకు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇంతటి ప్రవర్తన కార్యక్రమం మేము అనుకుంటా చెప్తే కదా, ఇంతకుముందు దానికంటే కూడా ఇది బాగా జరిగిందని మా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. సరే పొరపాటురా ఇంత పెద్ద దాంట్లో చిన్నవో పెద్దవో జరుగుతుంటాయి. దానికి మనం యోగా అంటేనే ఏ విషయాలు మనకు అంత నిశ్చలంగా ఉండాలి తప్ప ఎక్కువైతే సంతోషం లేకపోతే బాధపడి ఇవన్నీ పెట్టుకోకుండా మన ప్రోగ్రామ్ సక్సెస్ అయిందా లేదా, మన కిషన్ రెడ్డి గారికి పేరు వచ్చిందా లేదా, వెంకయ్య నాయుడు గారు, గవర్నర్ గారు, ఇంతమంది లీడర్లు వచ్చారు. చాలా మంచి కార్యక్రమం జరిగింది. మేమైతే చాలా సంతోషం. బహుశా మన వీడియోలు, ఫోటోలు, ఏరియల్ వ్యూస్ అన్నీ కూడా మన భారత ప్రధానమంత్రి మోడీ గారు చూస్తారనుకుంటాను. చూసి మన తెలంగాణ అక్కడ వైజాగ్లో మన తెలంగాణ పేరు చెప్తాడేమో అని మేము ఎదురు చూస్తున్నాం. ఆ విధంగా పేరు చెప్తే ఆ క్రెడిట్ అంతా మనందరికీ, మన తెలంగాణ ప్రజలకు, అన్ని యోగా సంస్థలకు దక్కుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా మా జిల్లా నుంచి పాపం ఆయుష్ యోగా ఇన్స్ట్రక్టర్స్ వచ్చారు. పాపం మేము ఎంతో కష్టపడి వాళ్ళకు పర్మిషన్లు వాళ్ళు విసుక్కుంటా మా మీద కోపపడినా కానీ వాళ్ళ వెంటబడి మాకు మా మినిస్టర్ గారు, వారి పిఏ గారు ఎంతో కోఆపరేట్ చేసి మన ఆయుష్ ఇన్స్ట్రక్టర్స్ ఇక్కడికి రప్పించారు. వారు ఇక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ గచ్చిబౌలి గుడికి వెళ్లకుండా వాళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ లేదంటే ఓన్లీ ఇక్కడికే వచ్చారు. మళ్ళీ ఇటు నుంచే మళ్ళీ వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళిపోయారు. దూర ప్రాంతాలు వచ్చి సిద్దిపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూలు ఇట్లా అన్ని జిల్లాల నుంచి, కాచిగూడ జోన్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల యోగా ఇన్స్ట్రక్టర్స్ వచ్చారు. పాపం వాళ్ళందరికీ కూడా రాత్రి అకామిడేషన్ కల్పించాం. మా అనంతలక్ష్మి గారు వారి వసతులు సమకూర్చడంలో చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నామే. మేమేమో ఓన్లీ మధ్యవర్తనమే తప్ప దానికి కావాల్సినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఓన్లీ వాళ్ళకి చేరవేస్తే పాపం శ్రీమతి అనంతలక్ష్మి గారు వారు గత 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి మాకు కానీ ఇప్పుడు నిన్న మొన్న వచ్చేటువంటి ఆయుష్ యోగా ఇన్స్ట్రక్టర్స్ కానీ వాళ్ళ వసతులు అన్ని సౌకర్యాలు చూసుకునేది. కాబట్టి అనంతలక్ష్మి గారికి చాలా 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 ప్రత్యేక ధన్యవాదాలు. వారి నిర్వహణలో ఈ కార్యక్రమం చాలా మాకెక్కడ కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆఫీసులో ఏది కావాలంటే అది నిమిషాల్లో మాకు ఏర్పాటు చేసింది. సో అనంతలక్ష్మి గారికి, అట్లాగే దీపక్ రెడ్డి గారికి వారు ఆఫీసు మనకి ఇచ్చారు 15 రోజులు పాపం. సో దీపక్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మాకు
అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ముఖ్యంగా వాళ్ళు శంకర్ రాజేష్ గారి పాపం ఎవరికి ఏం తక్కువ పడినా నిమిషాలు పోయి తెచ్చేవాళ్ళు పాపం. ఎందుకంటే మన వాళ్ళందరూ ఒకసారి రారు, భోజనాల కాడ ముఖ్యం పాపం. ఎప్పుడెప్పుడు ఇబ్బంది అవుతుంటే ఎట్లా అయిపోతుంటే వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా విసుక్కోకుండా మాకు టీలు అనుకోండి, భోజనాలు అనుకోండి, ఏ విషయంలోనూ మాకు లోటు కాకుండా మాకు చాలా బాగా అనిపించింది. బీజేపీ అమీర్పేట్ ఆఫీస్కు అక్కడ స్టాఫ్ కనుకోండి, దీపక్ రెడ్డి గారు అందరికీ పేరు పేరున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ముందు జరుపుకున్నప్పుడు మీ అందరు కోఆపరేషన్ ఉంటేనే మేము ఓన్లీ పైన ఉండి మేము ఏదో ఫోన్ల మీద నడిపేటోళ్ళం కాబట్టి ఫీల్డ్ మీద నుంచి మేము ఏ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా కూడా మీరు ఇట్లాగే తరలి వస్తారు. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను. సత్యారెడ్డి. भारत माता की जय। भारत माता की जय। भारत